ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పూర్ణ, ఎవరొచ్చారు? పూర్ణ, జైలు నుంచి ఎప్పుడొచ్చావు? మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగు పూర్ణ. అన్నయ్య అలా అడగటంలో తప్పులేదు వదినా. ఒకప్పుడు ఆయన నాకెంత విలువిచ్చారో నాకు తెలుసు. అలాంటిది నేను మీకు ఎంత ద్రోహం చేశానో కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసిన దానివి ఇక్కడికెందుకు వచ్చావు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి అన్నయ్య. ఎవరిదా తీవిడా? అదే మీ స్వప్న పిన్ ఉంది కదమ్మా. పూర్ణ, అక్కర్లేని వాళ్ళ గురించి శామ్కి చెప్పడం అనవసరం. అసలేమైంది తాతి? నేను చెప్తానమ్మా. ఈ ప్రపంచంలో మనుషులు ఎంత గొప్పగా ఉండాలో చెప్పడానికి నిదర్శనం మీ తాతయ్య నానమ్మ. ఎలా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనం నేను. ఒకప్పుడు ఈ ఇంట్లో నా మాటే శాసనంగా సాగేది. వీళ్ళు నాకు అంత విలువిచ్చారు. కానీ నేను ఆ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని వీళ్ళకి ఎంతో ద్రోహం చేశాను. చివరికి దేవత లాంటి ఈ వదిన్ని చంపాలని కూడా చూశాను. నేను చేసిన ద్రోహానికి నాకు జీవిత ఖైదు పడింది. జైల్లో చిప్పకూడు తింటున్నప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. ఎన్ని సంవత్సరాలు ఆ 4 గోడల మధ్య నాలో నేనే నరకాన్ని అనుభవించాను. తీరా బయటకొచ్చేసరికి నాకు తోడుగా నా కోసం నిలబడే నా భర్త కాలం చేశారు. ఏంటోదినా? అన్నయ్య? అవునదినా. నేనింకా ఎందుకు బతుకున్నానా అని ఆలోచించాను. అప్పుడు నాకు అర్థమైంది, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే నా చివరి శ్వాస వరకు మీ ఇంట్లో దాసీగా ఉండాలి, మీ అందరికీ సేవలు చెయ్యాలి. అప్పుడే ఆ పాపం నుంచి కొంతైనా విముక్తి దొరుకుతుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలాంటి మంచి ఇంట్లో పుట్టే అవకాశం ఉంటుంది. మీరిప్పుడు కాదు అంటే
నుయ్యో గొయ్యో చూసుకొని అయ్యో వదినా, అదే మాటలు. తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పుని తెలుసుకోవడమే గొప్ప విషయం వదినా. మధ్యలో అన్నయ్య పెరోల్ మీద బయటకొచ్చి మాకెంతో సహాయం చేశారు. కానీ అన్నయ్య పోయిన విషయం మాకు తెలియకపోవడం చాలా బాధ కలిగిస్తోంది వదినా. అయ్యో వదినా, ఏంటిది? వదినా లే, వదినా లే. ఏంటి పిచ్చి పని? నువ్వు ఎంత మంచిదని వదిన. నీ ప్రాణాలు తీయాలనుకుంది నేను. నిన్ను అన్నయ్యని విడదీయటానికి ఆ రేఖని మీ జీవితంలోకి తీసుకొచ్చింది నేను. అయినా సరే నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగిన పాపం తీరుతుందా వదనా? నా చర్మాన్ని ఒలిచి మీకు చెప్పులు కుట్టించిన నేను చేసిన తప్పులు సమసిపోతాయా? అవే మాటలు వదినా, అదంతా గతం, మర్చిపో. నువ్వు మారావు, అది మాకు చాలు. నువ్విక్కడ మాతోనే ఉండు. అన్నయ్య ఒప్పుకోవాలి కదా వదినా. వదినా, ఆయన అడ్డు చెప్పలేదు అంటే ఒప్పుకున్నట్టే కదా. మళ్ళీ ఈ దేవాలయంలో నాకు చోటిచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. అవే మాటలు వదినా, నువ్వింకేం ఆలోచించకు. రా రా రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. మా చెల్లెలి పేరు మీద పూజ జరిపించండి. తను ఎక్కడున్నా త్వరగా ఇంటికి రావాలని ఆ దేవుణ్ణి కరుణించమని చెప్పండి. తప్పకుండా చేస్తానమ్మా. ఆర్తితో వేడుకునే వాళ్ళని ఆ భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడు. మీ చెల్లెలి పేరు చెప్పమ్మా. వర్ష. వర్షానామధేస్య. పంతులు గారు, కలెక్టర్ గారు పూజ చేయించుకోవడానికి వస్తున్నారు. అలాగా, ఈ పూల సజ్జ పట్టుకో అమ్మా. అమ్మా, తమ్ముడు. ఇప్పుడు వాడు ఇంతకు ముందులాగా నా కొడుకు కాదు, ఆ పెద్దింటి వాళ్ళ అల్లుడు, పెద్ద అధికారి. వాడికి మనలాంటి వాళ్ళం కనిపించమమ్మా, మన మాటలు వినిపించవు. ఏంటమ్మా ఇది? ఏదో మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన తమ్ముడు పరాయివాడైపోతాడా? అక్క, నిజంగా పరాయి కాకపోతే వర్ష విషయంలో కనీసం పట్టించుకున్నాడా? నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు మీద పూజ చేయించమంటారా? లేదండి, ఈరోజు మా అత్తయ్య గారి పుట్టినరోజు. ఆవిడ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని పూజ జరిపించండి. చిత్తం. అమ్మా, మీ పేరు? సురేఖ. సురేఖానామధేస్య. అమ్మా, మీ బుట్ట కూడా ఇవ్వండి. ఏంటి పూజారి గారు, వాళ్ళని కూడా అడిగారంటే 2 పూజలు కలిపి చేస్తారా? గోత్రనామాలు వేరైనా అర్చన ఒకటే కదమ్మా. ఏంటండి ఒకటి? కారులో పక్కపక్కన కూర్చున్నంత మాత్రాన డ్రైవరు ఓనరు ఒకరవుతారా? ఒకే రోడ్డు మీద నడిచినంత మాత్రాన మేము వాళ్ళు ఒకటే అవుతారా? దేవుడి దృష్టిలో అందరూ ఒకటే కదమ్మా. అదే నిజమైతే పెద్దవాళ్ళు గుడికొచ్చినప్పుడు మిగిలిన వాళ్ళకి దర్శనం ఎందుకు ఆపుతారు? అధికారులు వేరు,
ఎలాంటి అలగా జనం వేరు. ఈ జిల్లా మొత్తానికి నా అల్లుడు పెద్ద. అలాంటి వ్యక్తిని ఎలాంటి వాళ్లతో పోలుస్తారా? ముందు మా పూజ చేయించి మేము వెళ్ళాక ఎలాంటి అలగా జనం వాళ్ళ పూజ చేయించండి. లేదంటే చెప్పండి, మీ ఈవోతో మాట్లాడాల్సి ఉంటుంది. అంతవరకు ఎందుకమ్మా, ముందు మీ పూజ చేస్తాను. అమ్మా మీ బుట్ట తీసుకోండి. ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, బలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమదనాయ నమో, సర్వభూతదోనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. శ్రీ భవానీ శంకర స్వామినే నమో నమః. పరమేశ్వరాయ నమః. దర్శయామి నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతే. తమ్ముడు, ఎలా ఉన్నావు తమ్ముడు? ఇంకా నేను నీకు గుర్తున్నానక్క? గుర్తున్నావు కాబట్టి రాణి వచ్చి పలకరించిందిరా. నువ్వు మర్చిపోయావు కాబట్టి కనీసం నోరు విప్పి మాట్లాడలేదు. నేను మర్చిపోలేదమ్మా, ఏది మర్చిపోలేదు. అక్కని మర్చిపోలేదు, అక్క నా మాటలు మర్చిపోలేదు, మీరు చేసిన అవమానాన్ని మర్చిపోలేదు, నన్ను ఇంట్లోంచి గెంటేసిన విషయమూ మర్చిపోలేదు. నేను ఏది మర్చిపోలేదు. విన్నావా గోపి? నువ్వు బాగుండాలని నోటితో అంటున్నారు, బాధపడాలని మనసులో అనుకుంటున్నారు. తప్పు చేసిన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకుంటే నీ పరువే పోతుంది. అత్తయ్య, పుట్టినరోజు పార్టీకి టైం అవుతుంది, వెళ్దాం పదండి. నన్ను క్షమించక్క. నేను దూరమైనందుకు నువ్వు ఎంత బాధపడుతుంటావో నేను ఊహించగలను. అక్కడ నీ గురించి తలుచుకుంటూ ఉంటే ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను. అయినా నేను నీ దగ్గరికి రాలేకపోతున్నానక్క. ఎందుకంటే నా వల్ల నీకు అవమానాలు వస్తాయి. అందుకే నేను నీ దగ్గరికి రావడం లేదు. అదేంటి, మొహం కడుక్కొని తుడుచుకోలేదా? ఎంత తుడుచుకున్నా ఈ నీరు వస్తూనే ఉంటుంది. అవునా? మరి నాకెందుకు రాదు? ఆ కన్నీరు నీకొద్దమ్మా. కళ్ళకి బరువు, గుండెకి భారం. అదేంటో నాకు అర్థం కావడం లేదు. అది సరే కానీ ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పుకో చూద్దాం. స్పెషలా? నాకెలా తెలుస్తుంది? అయ్యో పిచ్చి ఫ్రెండు, ఆ మాత్రం ఆలోచించలేకపోయావా? ఈరోజు నా హ్యాపీ బర్త్డే. అవునా? ఈరోజు నీ పుట్టినరోజా? అవును. మరి ఇంకా ఇలానే ఉన్నావేంటి రెడీ అవ్వకుండా? నన్నెవరు రెడీ చేస్తారు ఫ్రెండు? అమ్మ లేదు, తులసమ్మకు గుర్తు లేదు. నిన్ను నేను రెడీ చేస్తానమ్మా. మీ అమ్మ ఉంటే ఎలా రెడీ చేసేవారో నేను నిన్ను అలానే రెడీ చేస్తాను. సరేనా? పద. తులసమ్మా, తులసమ్మా,
తులసమ్మా, తులసమ్మా, ఏంటి బాబు? ఈరోజు పాప పుట్టినరోజు కదా, ప్రియాని రెడీ చేశారా? లేదు బాబు, వంట పని అవుతుంది, అది అయిపోగానే రెడీ చేస్తాను. డాడీ ఏంటలా చూస్తున్నావు? నన్ను బ్లెస్ చెయ్యి. దీర్ఘాయుష్మాన్ భవ. హ్యాపీ బర్త్డే మై డియర్ లిటిల్ ప్రిన్సెస్. థ్యాంక్ యూ డాడీ. అవునమ్మా ప్రియా, ఇంత అందంగా రెడీ అయ్యావు. ఎవరు రెడీ చేశారు నిన్ను? నా ఫ్రెండే డాడీ. అమ్మ ఎలా రెడీ చేసేదో అదే మాదిరిగా చేస్తాను అన్నది చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సీత. నాకెందుకండి థ్యాంక్స్ చెప్తున్నారు? అది నా బాధ్యత. ఈరోజు పాప పుట్టినరోజు కాబట్టి నేను హాస్పిటల్కి రాను, లీవ్ పెడుతున్నాను. మీరు కూడా ఆపరేషన్స్ ఏమైనా ఉంటే త్వరగా చూసుకుని రండి. సాయంత్రం పార్టీ చేద్దాం. డాడీ నాకు ఇష్టమైన కేక్ కావాలి. అది చాలా పెద్ద కేక్ అయి ఉండాలి. అలాగేనమ్మా, డాడీకి పనుంది, అది చూసుకుని నువ్వు అడిగింది తీసుకుని వస్తాడు. ఈవినింగ్ గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం, ఓకేనా? కానీ ఇంటికి త్వరగా రావాలి. లేట్ అయితే నేను అలుగుతాను. అలాగే, తొందరగానే వచ్చేస్తానమ్మా. కాకపోతే మీ డాడీ డాక్టర్ కదా, ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలీదు, అంతే. సరేనా? బాయ్ డాడీ. బాయ్. ఏంటత్తయ్య ఇది? జరిగిందే తలుచుకుని ఇలా బాధపడుతూ ఉంటే కష్టాలు తీరిపోతాయా? ఇవి దేవుడిచ్చిన కష్టాలు కాదు రాణి, నా భర్త ఏరు కోరి తెచ్చుకున్న కష్టాలు. రాధా ఎంత చెప్పినా వాడి మాటలు ఆయన వినిపించుకోలేదు. కొడుకు చెప్పిన నిజం చేదయింది. ఇప్పుడు ఆయన బ్రతికేమో జైలు పాలయ్యింది. ఆస్తులు, అంతస్తులు, పరువు, ప్రతిష్ట అంటూ వాటి కోసమే బ్రతికారు. ఇప్పుడు ఆ పరువు రోడ్డు పాలయ్యింది. ఆయన జైలు పాలయ్యారు. ఏం చేస్తాం అత్తయ్య? అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఈ లోకంలో కష్టం అనేదే ఉండదు. మనం ఒకటి అనుకుంటాము, వాస్తవం ఇంకొకటి జరుగుతుంది. రెండింటిని స్వీకరించిన రోజే బ్రతుకులో ముందుకు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు వస్తాను. తినండి అత్తయ్య. నాకొద్దమ్మా, నాకు తినాలని లేదు. అలా అంటే ఎలా అత్తయ్య? కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు మనతో సావాసం చేస్తుంది. ఆ కన్నీరు కార్చాలి అన్నా ఒంట్లో ఓపిక ఉండాలి కదా. అందుకే సహించకపోయినా హితువు చేసుకొని తినాలి. ఎవరండి మీరు? మేమెవరైతే నీకెందుకు? మా డబ్బులు ఎగ్గొట్టినా మీ కడుపులు నిండుతున్నాయి కదా. మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? మా మాటలు మర్యాదగా రావాలంటే మీరు ఆ మర్యాద నిలబెట్టుకోవాలి. మా డబ్బులు మాకు ఇవ్వండి. ఇవ్వగలరా?
మేము మీకు బాకీ ఉండటం ఏంటి? చూడమ్మా, నువ్వు ఇంటి పట్టున ఉంటావు కాబట్టి మీకు ఏ విషయాలు తెలియకపోవచ్చు. మీ ఆయన జగపతి పెట్టుబడి కోసం మా దగ్గర అప్పుడప్పుడు అప్పులు చేస్తుంటాడు. ఇప్పుడేమో దొంగ బంగారం కేసులో అడ్డంగా దొరికిపోయి జైల్లో చెప్పకూడదంటున్నాడు. ఈడీ అన్ని ఆస్తులు అటాచ్ చేసుకుంది. అందుకే మా అప్పు నిమిత్తం ఈ ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాం. కోర్టు నుంచి నోటీస్ కూడా తీసుకొచ్చాం. అవునండి, ఇది కోర్టు నోటీస్. మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. కట్టుబట్టలతో అని చెప్పండి. మీకు ఏమైనా లెక్కలుంటే సార్ వచ్చాక తేల్చుకోండి. అంతేకాని ఆడవాళ్ళని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏట్లోకి వెళ్ళండమ్మా, మాకెందుకు? డబ్బు తీసుకున్నవాడు జైల్లో ఉన్నాడు. మీరు ఇంట్లో ఉంటానంటే కుదరదు. వెళ్ళండి బయటికి. మీరు ఎవరికి ఫోన్ చేసినా పని జరగదు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏ పని జరగదని చెప్తున్నా కదా. దిక్కులేని ముఖాలకి తిండి ఒకటి. ఫ్రెండు, నేను ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను. ప్రియా ఆగమ్మా, ప్రియా స్లోగా వెళ్ళు.